రిటైర్మెంట్ అంటున్నామే కానీ వ్యావహారిక లౌకిక విషయాలలో నుంచి మనుషుడు రిటైర్ అవ్వట్లేదు. 60 దాటి 70 వచ్చినా కూడా. అప్పుడు ఆ మూడో స్టేషన్లో మనం వానప్రస్థాశ్రమం అనేటువంటిది అక్కడ అనుసరించాలి. ఆ తరువాత ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇంక చివర్లో ఏముంది? వానప్రస్థాశ్రమము, 4గో స్టేషన్ సన్యాసాశ్రమము. ఈ రెండిటికి లక్ష్యం ఏమిటంటే మోక్షము. కాబట్టి ఈ మనుష్య శరీరము, నా జీవితము మోక్షమును పొందుటకు, ఆత్మజ్ఞానమును పొందుటకు, పరమాత్మ జ్ఞానమును పొందుటకని ఖచ్చితంగా తెలియాలి. దాని మీద మనకు పట్టు ఉండాలి, శ్రద్ధ ఉండాలి.